2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అలగర్ రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి నాగరాజు గారు. సార్, ప్రపంచవ్యాప్తంగా కనుక మనం చూసుకుంటే ఈ ఇరాను అమెరికా మధ్య జరిగేటువంటి యుద్ధ వాతావరణాన్ని బేస్ చేసుకుని స్టాక్స్ అయినా సరే, ట్రేడ్ అయినా సరే, లేదంటే గోల్డ్కి సంబంధించిందైనా సరే, పసిఫిక్ సంబంధించిందైనా సరే, కొన్ని డెసిషన్ మేకింగ్స్ అయితే ఎలా పెట్టుబడి పెట్టాలి, ఏ విధంగా ఉంటుందనేటువంటి దాని మీద కొంత డైలమా ఉంది, నిజం. అయితే ప్రస్తుతం ఆగస్టు ఉంది కాబట్టి అడుగుతున్నాను, ఆగస్టులో బంగారానికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ కానీ, అంటే కొనాలా వద్దా, ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు అసలు? ఇప్పుడు కూడా ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అంతా కూడా బంగారం యొక్క నిల్వలపైన మాత్రం ఆధారపడి ఉంటుంది నాగరాజు గారు. రకరకాల మార్కెట్స్, ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ మార్కెట్ తీసుకున్నా, నేషనల్ మార్కెట్స్ తీసుకున్నా, క్రూడ్ ఆయిల్స్ కానీ లేకపోతే అపరల్స్ కానీ ఇవన్నీ కూడా పెరుగుతుంటాయి, తగ్గుతుంటాయి. కానీ ఒక దేశం ఆర్థికంగా పరిపుష్టత సాధించింది, ఫినాన్షియల్గా స్ట్రాంగ్ ఉందంటే ఆ దేశంలో ఉన్నటువంటి బంగారం నిల్వలు మాత్రమే బేరీ చేసుకొస్తారు. అది ఖచ్చితంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అన్నీ కూడా అలాగే ఉంటాయి. అయితే మీరు అడిగినట్టుగా ఆగస్ట్ నెలలో ఈ బంగారం యొక్క విక్రయాలు ఎలా ఉంటాయి అంటే రేట్స్ పెరిగే అవకాశం ఉంటుందా, తగ్గే అవకాశం ఉంటుందా అని చెప్పి మనం మాట్లాడుకుంటే, గడచిన ఒక 5 years ఉన్నటువంటి హిస్టరీలోకి వెళ్తే మనం ఈ కమింగ్ ఇయర్ ఎలా ఉంటుందో కూడా మనం మాట్లాడుకోవచ్చు నాగరాజు గారు. లాస్ట్ ఇయర్ ఇదే ఆగస్టు సమయంలో హర్ముజ్ జలసంధి మీద అప్పుడప్పుడే యుద్ధ మేఘాలు పూర్తిగా కమ్ముకున్నాయి. అంటే వీటిని మనం ఎలా కంపేర్ చేయొచ్చు అంటే 3 పార్ట్స్గా డివిజన్ చేయొచ్చు. ఒకటి లోకల్ వైజ్ మార్కెట్ ఎలా ఉంటుంది, నేషనల్ వైజ్గా ఎలా ఉంటుంది, ఇంటర్నేషనల్ ఎలా ఉంటుంది. మనం 3 డివిజన్స్లో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నేషనల్, లోకల్, అదేవిధంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మాట్లాడదాం. ముందుగా మనం ఇంటర్నేషనల్ స్టార్ట్ చేద్దాం. ఇంటర్నేషనల్ పరిస్థితి చూసినట్లయితే ఇంటర్నేషనల్ ట్రేడింగ్స్ ఎలా ఉంటాయి, ఇంటర్నేషనల్ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే అంతర్జాతీయంగా ఎలా ఉండే అవకాశం ఉంటుంది. ఒకటి, ఎప్పుడైతే యుద్ధ మేఘాలకు అమ్ముకుంటాయో, ఎప్పుడైతే ఆర్థికంగా మిగిలిన దేశాల యొక్క అంటే ఏదైతే ఫినాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్నటువంటి కంట్రీస్ మధ్య ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా గోల్డ్ యొక్క రేట్లు ఆటోమేటిక్గా పెరుగుతాయి. ఇది A+B² రూల్ అని ఉంటుందో, దిస్ ఇస్ ద ఫండమెంటల్ ఫార్ములా. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో ఈరోజు పరిస్థితి చూసినట్లయితే లాస్ట్ 5 years నుంచి కూడా చూస్తే 24-25 అదేవిధంగా 25-26 ఈ ఫైనాన్షియల్ ఇయర్లో చూసినప్పుడైతే ఇంతకు ముందున్న సంవత్సరంలో గణనీయంగా పెరిగింది. ఒకసారి అబ్నార్మల్గా పెరిగిపోయింది గోల్డ్. ఎవ్వరు కూడా ఊహించలేదు ₹1,00,000 దాడుతుందా అన్నటువంటి పరిస్థితి. ఒకసారి ₹1,50,000 అంటే 10 గ్రాముల యొక్క బంగారం ధర ₹1,50,000 రీచ్ అయింది. అంటే 24 grams యొక్క వాల్యూ. ఎందువల్ల పెరిగింది? ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి అంతర్జాతీయంగా ఉన్నటువంటి కొంత ఇంబ్యాలెన్సెస్, అంటే ఎప్పుడైతే యుద్ధ వాతావరణం ఉందో. అయితే లాస్ట్ ఆగస్టుకి ఇప్పటికేమైనా మార్పు వచ్చిందా? పెద్దగా మార్పు ఏం లేదు. రోజుకు ఒక రకమైన ప్రకటనలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా రక్షణ శాఖను చూసినటువంటి ఏవైతే న్యూస్ వస్తుందో ఈ న్యూస్ మాత్రం కొంత ఆందోళన కలిగించే విషయంగా ఉంది. రక్షణ శాఖ మంత్రిగా కొత్తగా వచ్చిన వ్యక్తి ముఖ్యంగా మిసైల్స్ తయారు చేసే విధానం మాత్రం రోజుకు ఒక రకమైన ప్రకటనలు మనం మీడియాలో చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ రకమైన మిసైల్స్ అంటే ఇంతకుముందు అమెరికన్ బడ్జెట్ చూసినట్లయితే ₹4,50,000 సంవేర్, అది సబ్జెక్ట్ టు ద కరెక్షన్, అంత బడ్జెట్ కేటాయిస్తే ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఏంటంటే అమాంతంగా దాన్ని డబల్ చేశారు ఈరోజు. అంటే ఆర్థికంగా అంటే మన రక్షణ శాఖలో చూసినట్లయితే అమెరికన్ యొక్క రక్షణ శాఖ అమాంతంగా బడ్జెట్ పెంచడం, ఇది దేనికి దారితీస్తుంది అంటే గుత్తాధిపత్యాన్ని, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గుత్తాధిపత్యం అంటే చిన్న చిన్న దేశాలను పూర్తిగా అనగదొక్కేటువంటి ఒక ఆధిపత్య ధోరణి అమెరికాలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. దీనివల్ల ఎప్పుడైతే ఇంటర్నేషనల్ యుద్ధ వాతావరణం నెలకొంటుందో ఆటోమేటిక్గా ఇంపాక్ట్ గోల్డ్ మీద పడుతుంది. గోల్డ్ పరిస్థితి ఆటోమేటిక్గా గోల్డ్ యొక్క ఫ్లక్చుయేషన్స్లో ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది మనం ఫస్ట్ వరల్డ్ వార్లో చూసాం, సెకండ్ వరల్డ్లో చూసాం, మధ్యలో ఇరాక్ అమెరికా వార్లు కూడా మనం చూసాం. ఇప్పుడు రీసెంట్గా నిన్న మనకి లాస్ట్ ఇయర్ ఇదే ఆగస్ట్ టైంలో స్టార్ట్ అయిన యుద్ధ మేఘాలు కంటిన్యూషన్ అవుతూ ఉన్నాయి. అయితే రీసెంట్గా అమెరికన్స్ తీసుకున్న డెసిషన్స్ కూడా ఇది మరింత పెరిగే సూచనలు అయితే కనిపిస్తాయి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉన్నటువంటి యుద్ధ వాతావరణం. ఇంతకుముందు రష్యా ఉక్రెయిన్ వార్లో కూడా ఇదే పరిస్థితి వచ్చింది. సో ఇంటర్నేషనల్ మార్కెట్ మాత్రం ఇప్పుడు కూడా అస్థిమితంగా ఉంది కాబట్టి గోల్డ్ రేట్స్ డెఫినెట్గా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇది నో డౌట్ ఎట్ ఆల్. ఇక మనం నేషనలైజ్ అవుతాం నాగరాజు గారు. పాయింట్ నెంబర్ 2, నేషనలైజ్ చూసినట్లయితే లాస్ట్ ఇయర్ ఇదే హైదరాబాద్ మన పరేడ్ గ్రౌండ్స్లో మోడీ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత గడిచిన 2 సంవత్సరాలు ఎవరు కూడా ఈ ఎల్లో మెటల్ని పర్చేజ్ చేయకండి, ముఖ్యంగా ఆర్నమెంట్స్ని పర్చేజ్ చేయదని చెప్పి ఇక్కడ నుంచి ఆయన పిలుపునిచ్చారు. ఆ ఇంపాక్ట్ డెఫినెట్గా పడింది. ఈరోజు పెద్ద పెద్ద బంగారు షాప్ వర్తకులు కూడా మోడీలో అంటే మోడీ స్థాయి అంటే ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వకూడదని చెప్పి కూడా చాలామంది వర్తక సంఘాలు దాని మీద కూడా ఒక పెద్ద యాజిటేషన్ కూడా వచ్చింది. అఫ్ కోర్స్ దానికి కారణాలు ఈ యుద్ధ వాతావరణం కావచ్చు, దేశం ఉన్నటువంటి కొంత అన్సర్టినిటీ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కూడా కావచ్చు. అయితే ఇప్పుడు ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎల్ నినో.
ఎల్నినో అన్నది ఇది మెటీరియన్స్ ఎక్కడైతే ఉందో మధ్యధరా సముద్ర ప్రాంతంలో ఉందో ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో చాలా వరకు వర్షాభావ పరిస్థితులు అంటే డ్రాట్ వచ్చేది అంటే కరువు వచ్చే పరిస్థితి ఉన్నట్టుగా ఎల్నినో ఇంపాక్ట్ మాత్రం భయంకరంగా ఉంటుంది. మన మెటరాలజిస్టులు కూడా చెప్తున్నారు, వాతావరణ శాఖ వాళ్ళు చెప్తున్నారు. ఈవెన్ దో ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ నాగరాజు గారు, ఈ సంవత్సరం ప్యాడీ కల్టివేషన్ చేయొద్దని చెప్పి మన స్టేట్ గవర్నమెంట్ కూడా అధికారికంగా ఒక న్యూస్ కూడా రిలీజ్ చేశారు. ప్యాడీ కల్టివేషన్ ఆపండి, సిరల్స్ లాంటివి పెంచుకోండి అని చెప్పి. అంటే ఎప్పుడైతే వర్షాభావ పరిస్థితులు వచ్చాయో, కరువు లాంటి ప్రదేశం వచ్చిందో ఆటోమేటిక్గా దేశంలో ఏమవుతారంటే పెట్టుబడిదారులందరూ కూడా తమ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా గోల్డ్ వైపు మరల్చుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకు వేరే ఆప్షన్స్ లేవు అక్కడ. ఎందుకంటే ఉన్నవి రెండు మేజరే. ఒకటి అయితే క్రూడ్ ఆయిల్స్ పెరగాలి, నెంబర్ 2 గోల్డ్ ఈజ్ పెరగాలి. ఎప్పుడైతే వర్షాభావ పరిస్థితులు లాంటి పరిస్థితులు వస్తే ముఖ్యంగా ఎల్నినో యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఆల్రెడీ 10% రీచ్ అయ్యాం మనం. ఏదో వర్షాలు అడపాదడపా పడుతున్నాయి కానీ ఇంపాక్ట్ ఇంకా మనం చూడలేదు. రాబోయే 2 సంవత్సరాలు బీభత్సంగా ఉంటుందని చెప్పి గవర్నమెంట్ అధికారికంగా కూడా డిక్లేర్ చేశారు. సో ఎప్పుడైతే ఇటువంటి ఒక ముందు సూచికగా గమనిస్తున్నామో ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే బంగారం వైపు మరల ప్రయత్నం కూడా చేస్తారు. దీని ప్రభావం ఎలా ఉంటుంది? ఆటోమేటిక్గా భారతదేశం నుండి ఎవరైతే మేజర్ ఇన్వెస్టర్స్ ఉంటారో ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా గోల్డ్లోకి మారే అవకాశం కూడా ఉంటుంది. క్రూడ్ ఆయిల్స్ పరిస్థితి చూస్తే కూడా అట్లాగే ఉంది. సో కంపారిజన్ టు క్రూడ్ ఆయిల్ అండ్ గోల్డ్ విషయం చూసినట్టయితే గోల్డ్కి డిమాండ్ పెరిగే అవకాశం కూడా ఉంది. ఇది మనం నేషనల్ వైజ్ మాట్లాడుకుంటే. ఇక పాయింట్ 3 మనం అసలు లోకల్ వైజ్ ఎలా ఉంటుంది? ఇది అందరికీ తెలిసిన విషయమే. శ్రావణ మాసం, ఆగస్టు, ఆషాఢం తర్వాత వచ్చే శ్రావణ మాసం. శ్రావణ మాసం ఎలా ఉంటుంది? ఆడపిల్లలు ముఖ్యంగా తెలంగాణ లాంటి ప్రాంతంలో ఎక్కువగా ఏంటంటే చాలా ఎక్కువగా ఒక వేడుకగా చేస్తారు ఆషాఢ మాసంలో. అంటే ముఖ్యంగా ఈ బోనాలు కానీ ఈ సంప్రదాయాల కల్చర్లో బంగారం యొక్క పర్చేజ్ పెరిగింది. మీరు లాస్ట్ జూన్ జూలైలో ఉన్నటువంటి మార్కెట్ వాల్యూని ఆషాఢంలో ఉన్న వాల్యూని చూస్తే ఖచ్చితంగా పెరిగింది. ఇప్పుడు వచ్చే శ్రావణ మాసం ఆగస్టు మంత్ కూడా వచ్చే పెళ్ళిళ్ళు కానీ శ్రావణ మాసం పండుగలు ఏవైతే విశేషాలు ఉంటాయో ఎక్కువగా ఈ స్కోప్ ఉందంటారు. స్కోప్ డెఫినెట్గా ఉంటుంది. ఎప్పుడైతే స్కోప్ పెరుగుతుందో డిమాండ్ సప్లై ఫార్ములా అంటే నథింగ్ బట్ ఇట్స్ ఏ డిమాండ్ సప్లై ఫార్ములా. ఇప్పుడు డిమాండ్ పెరుగుతుంది. ఎప్పుడైతే డిమాండ్ పెరుగుతుందో ఈరోజు మనం మాట్లాడుకుంటే 24 క్యారెట్స్ బంగారం ఈరోజు 1,49,000 అప్రాక్సిమేట్లీ ఉంటుంది. దీని వాల్యూ ఖచ్చితంగా కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో నేను చెప్పే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీరు బంగారాన్ని కొనుక్కోండి, అయితే ఆభరణాల రూపంలో కాకుండా. ఎందుకంటే అన్నెసరీ వేస్టేజ్లు, ట్యాక్స్లు, జిఎస్టీలు ఉంటాయి కాబట్టి మీరు దాన్ని ఒక బార్స్లో కానీ బిస్కెట్ రూపంలో కానీ కొనుక్కుంటే డెఫినెట్గా దాని వాల్యూ మాత్రం బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అయితే అవకాశం ఉంటుంది. నాగరాజ్ గారు, ప్రపంచీకరణ వ్యవస్థ ప్రస్తుతం ఏ విధంగా ఉంది, అట్ ద సేమ్ టైం నేషనల్గా కూడా ఏ విధంగా ఉంది, లోకల్గా కూడా ఏ విధంగా ఉంది అనేది చాలా డీటెయిల్గా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్ అలగర్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.